చాలామంది మనకు చాలా వీడియోస్ నుంచి చూసి మలబద్ధకం ఉంటే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇవి వస్తాయి కదా సార్ అని అన్నారు. అయితే మొన్న ఒక పేషెంట్ వచ్చిండ్రు. పేషెంట్ వచ్చి సార్ నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది సార్, ఎంటికలన్నీ పోతున్నాయి, బట్టతల వస్తుంది అని ఒక పేషెంట్ అన్నాడు. అయితే సార్ ఎందువల్ల అవుతుంది అని అన్నా. అయితే నేను అడిగిన, సార్ మీకు ఏంటి మోషన్ క్లియర్గా ఉందా, లేకపోతే ఆకలి బాగానే ఉందా, లేకపోతే వైటమిన్ డి బాగుందా, లేకపోతే బి12 బాగుందా, ఇట్లా క్వశ్చన్లు అడుగుతూ పోతే సార్ నాకు మొన్ననే టెస్ట్ చేయించిన సార్, మా కంపెనీలో కంపల్సరీ ఇయర్లీ చెకప్ ఉంటుంది, అందుకనే టెస్ట్ చేయించిన సార్, అన్నీ బాగానే ఉన్నాయి సార్, ఏ ప్రాబ్లం లేదు అని అన్నాడు. సో విటమిన్స్, మినరల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, హెయిర్ ఫాల్ వస్తుంది సార్ అని అన్నాడు. అయితే ఆయనను అడిగిన, మీకు ఏంటి మరి రెగ్యులర్గా మోషన్ క్లియర్ ఉంటుందా అంటే ఆయన అన్నాడు, సార్ నాకు కాన్స్టిపేషన్ ఉంది సార్, మలబద్ధకం ఉంది, మోషన్ క్లియర్ లేదు అని అన్నాడు. సో నేను ఇక్కడ చెప్పాల్సుకుంది ఏంటి అని అంటే, ఎవరికైతే కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. సో మలబద్ధకం సమస్యకి హెయిర్ ఫాల్కి ఏంటి సంబంధం గుర్తుపెట్టుకోండి. మలబద్ధ సమస్యకి హెయిర్ ఫాల్కి ఏమిటి సంబంధం? ఎప్పుడైతే మలబద్ధకం ఉంటుందో గుర్తుపెట్టుకోండి, మన గట్ అంటే మన పెద్ద పేగు, చిన్న పేగుకు సంబంధించిన వ్యాధులు చాలా వచ్చేటివి, చాలా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎప్పుడైతే ఇది ఉంటుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే, ఆ మలం అనేది పేరుకుపోయి గ్యాస్లు అనేవి ఎక్కువ ఉత్పత్తి అయిపోయి మన ఇంటెస్టైనల్ అంటే మన చిన్న పేగు ఉంటుంది కదా, దాని లోపల మ్యూకోజా అంటారు, ఆ పూత అనేది డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ పూత డ్యామేజ్ అవుతుందో ఆటోమేటిక్గా మనం తింటాం కదా ఆహారము, దాని నుంచి మనకు కావాల్సిన పోషక విలువలు, ఆ పోషక విలువలు మనం ఆహారం నుంచే మనకు అందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంటాము, జనరల్గా మనం ఏమనుకుంటామండి, సింపుల్గా మనకు కాల్షియం కావాలి, లేకపోతే ఐరన్ కావాలి, నువ్వులు ఎక్కువ తింటే కాల్షియం వస్తుంది, ఐరన్ వస్తుంది అని చాలామందికి తెలుసు. లేకపోతే ఇంకా ఈ మధ్యలో మన ఇండియాలో చాలా ఫేమస్ అయింది ఏంటంటే మునగాకు పొడి, మొరింగా పొడి. అది తీసుకుంటే కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది అని అందరికీ తెలుసు. సో ఇవన్నీ నెలలు తీసుకుంటారు. 3 నెలలు తీసుకున్నా, 4 నెలలు తీసుకున్నా నాకు ఇంప్రూవ్మెంట్ లేదు సార్ అని అంటారు. అయితే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు తీసుకుంటున్నారు కరెక్టే. ఇప్పుడు మనకి ఎప్పుడైతే మలబద్ధకం సమస్య ఉంటుందో ఆ పూత అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ పూత డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, కాల్షియం అనేది శరీరంకి అందదు, ఐరన్ అనేది శరీరంకి అందదు, మెగ్నీషియం అనేది శరీరంకి అందదు. సో ఆహార పోషక విలువలు మన శరీరానికి అందకపోవడం వల్ల ఏమవుతాయి, ఇవన్నీ తగ్గుతాయి. ఇవన్నీ తగ్గినప్పుడు ఏమైపోతాయి అని అంటే, ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఐరన్ తగ్గుతుందో, ఎప్పుడైతే కాపర్ తగ్గుతుందో, ఎప్పుడైతే జింక్ తగ్గుతుందో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే రోజు ఎంటికలు రావడం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కాన్స్టిపేషన్ మలబద్ధకం ఎక్కువ ఉంటే బి12 డెఫిషియన్సీ, బి6 డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే ఇవి తగ్గుతాయో ఎంటికలు రావడం ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడైతే ఎంటికలు రాలుతాయో ఆటోమేటిక్గా బాధ, మన ముఖంలో అందం పోతుంది, తర్వాత చికాకు, కోపము ఇవన్నీ మెల్లమెల్ల కొంత యుక్త వయసులో ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ అయితే, అమ్మాయిలో సార్ నాకు హెయిర్ ఫాల్ అవుతుంది సార్, నాకు చాలా చికాకు వస్తుంది, నా ముఖం చూసుకోలేకపోతున్నా, నాకు ఇబ్బంది అవుతుంది అని అంటారు. వేలు లక్షలు ఖర్చు పెడతారు. సో గుర్తుపెట్టుకోండి, హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే అందరు ఏం చేస్తారు, కంపల్సరీ డాక్టర్ దగ్గరికి పోతారు, డర్మటాలజిస్ట్ దగ్గరకు పోతారు, ట్రైకాలజిస్ట్ దగ్గరకు పోతారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అవుతుందో ఫస్ట్ మీకు మోషన్ సమస్య ఏమన్నా ఉందా, అసిడిటీ ఏమన్నా ఉందా, జిఈఆర్డి ఏమన్నా ఉందా, లేకపోతే పైల్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా చూసుకోండి. సో ఇలాంటి సమస్యలు ఉంటే హెయిర్ ఫాల్ అవుతుందంటే ఫస్ట్ మీరు మీ గట్ మంచిగా చేసుకోండి. సో గట్ ఎప్పుడైతే మంచిగా చేసుకుంటారో ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకొకటి, ఈ గట్ సమస్యతో పాటు హెయిర్ ఫాల్ అయినప్పుడు హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్నికా అని ఒక మెడిసిన్ ఉంది, జాబరాండి అని ఒక మెడిసిన్ ఉంది, అశోక అని ఒక మెడిసిన్ ఉంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్రింగ్రాజ్ అని ఒక మెడిసిన్ ఉంది. ఇంకొకటి హోమియోపతిలో హెయిర్ ఫాల్కి నాట్రమ్యూర్ అని, లైకోపోడియం అని, సో రకరకాల మెడిసిన్స్, మెగ్నీషియం సల్ఫ్ అని, ఇట్లా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. సో మీకు ఏ సమస్య వల్ల హెయిర్ ఫాల్ వస్తుంది, థైరాయిడ్ సమస్య వల్ల హెయిర్ ఫాల్ వస్తే దానికి ఒక మెడిసిన్, గట్ ప్రాబ్లం వల్ల హెయిర్ ఫాల్ వస్తే దానికి ఒక మెడిసిన్, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ వస్తే దానికి ఒక మెడిసిన్, షుగర్ వ్యాధి వల్ల హెయిర్ ఫాల్ వస్తే దానికి ఒక మెడిసిన్, లేకపోతే డిప్రెషను, యాంగ్జైటీ దానివల్ల హెయిర్ ఫాల్ వస్తే దాని మెడిసిన్, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో హెయిర్ ఫాల్ ఉంటే దానికి ఒక మెడిసిన్, లేకపోతే ఆస్తమా కానీ, రెస్పిరేటరీ కంప్లైంట్స్, లేకపోతే చర్మ వ్యాధులు, ఎగ్జిమా, డర్మటైటిస్, సోరియాసిస్, లేకపోతే లైకన్ ప్లానస్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా హెయిర్ ఫాల్ ఉంటాయి, అప్పుడు దానికి ఒక మెడిసిన్. ఇట్లా రకరకాల కారణాల వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటాయి.
సో మలబద్ధకం సమస్య ఉంటే కంపల్సరీ 180% మందికి ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ సమస్య ఉంటుంది. సో కాన్స్టిపేషన్తో బాధపడేవారు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాతో ఎలా బాధపడతారో హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుందనేది తెలుసుకోండి. తద్వారా హోమియోపతిలో ఎంత బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి, షాంపూలు, క్రీములు, లోషన్లు, ఆయిల్ పెడితే హెయిర్ ఫాల్ అనేది బెటర్ కాదండి. ఫస్ట్ అసలు సమస్య ఏడుంది దాన్ని రెక్టిఫై చేస్తే హెయిర్ ఫాల్ అనేది బెటర్ అవుతుంది. సో ఇలా చేసుకుంటూ పోతే మనకు మంచిగా క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.